వెల్కమ్ టు అక్షరమాల. ఈరోజు అక్షరమాలలో ప్రీవియస్ టెట్లో ఇచ్చిన కొన్ని సైకాలజీ బిట్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొట్టమొదటి జాతీయ విద్యా విధానాన్ని రూపొందించిన సంవత్సరం. ఫస్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఏ సంవత్సరంలో రూపొందించారని అడుగుతున్నాడు. ఆప్షన్ చూడండి. 1986, 1978, 2020, 1968. ఆన్సర్ వచ్చి 1968. మొట్టమొదటి జాతీయ విద్యా విధానం అనేది ఇందిరాగాంధీ టైంలో వచ్చింది. 1968. ఆన్సర్ వచ్చి 1968. నెక్స్ట్ క్వశ్చన్, ప్రవర్తన అనుభవాల శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రమని నిర్వచించినది. ఆప్షన్స్: పిల్స్బరీ, స్కిన్నర్, నార్మన్ ఎల్మన్, ఎడ్విన్ జి బోరింగ్. ఆన్సర్ వచ్చి స్కిన్నర్. నెక్స్ట్ క్వశ్చన్, పెరుగుదలకు సంబంధించి సరికాని ప్రవచనం. ఆప్షన్స్: పరిమాణాత్మకము, క్రియాత్మకం, బౌద్ధిక మరియు బాహ్య స్వరూపం, పరిపక్వత చెందగానే ఆగిపోతుంది. ఆన్సర్ వచ్చి క్రియాత్మకం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో కౌమార దశ హార్లాక్ ప్రకారం. ఫస్ట్ ఆప్షన్ 10 లేదా 12 సంవత్సరాల నుంచి 13 లేదా 14 సంవత్సరాల వరకు. నెక్స్ట్ 18 లేదా 20 సంవత్సరముల నుండి 30 లేదా 32 సంవత్సరముల వరకు. 6 సంవత్సరముల నుండి 10 లేదా 12 సంవత్సరముల వరకు. 13 లేదా 14 సంవత్సరాల నుండి 18 సంవత్సరముల వరకు. ఆన్సర్ వచ్చి 13 లేదా 14 సంవత్సరాల నుండి 18 సంవత్సరముల వరకు. నెక్స్ట్ క్వశ్చన్, పియాజే సిద్ధాంతం ప్రకారం సమస్య పరిష్కార సామర్థ్యం ఈ దశలో పెంపొందుతుంది. ఆప్షన్స్: ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ. ఆన్సర్ వచ్చి అమూర్త ప్రచాలక దశలో సమస్య పరిష్కార సామర్థ్యం అనేది పెరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మనోలైంగిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది. ఆప్షన్స్: సిగ్మండ్ ఫ్రాయిడ్, ఎరిక్ ఎరిక్సన్, జీన్ పియాజే, లారెన్స్ కోల్బర్గ్. ఆన్సర్ వచ్చి సిగ్మండ్ ఫ్రాయిడ్. నెక్స్ట్ క్వశ్చన్, గ్రహం వల్లాస్ రచించిన ఆర్ట్ ఆఫ్ థాట్ గ్రంథంలో చెప్పబడిన సృజనాత్మకత ప్రక్రియలో రెండవ దశ. ఆప్షన్స్: సన్నాహ దశ, అంతర్దృష్టి దశ, నిరూపణ దశ, గుప్త దశ. ఆన్సర్ వచ్చి గుప్త దశ. నెక్స్ట్ క్వశ్చన్, బహుళ ప్రజ్ఞా సిద్ధాంతము ప్రతిపాదించినది ఎవరు? ఆప్షన్స్: స్పియర్మన్, ఎల్ఎల్ థర్స్టన్, గిల్ఫర్డ్, హెచ్ గార్డ్నర్. ఆన్సర్ వచ్చి గార్డ్నర్. బహుళ సిద్ధాంతాన్ని గార్డ్నర్ ప్రతిపాదించారు. నెక్స్ట్ క్వశ్చన్, సమూహంలోని సభ్యుల అభిప్రాయాలకు, భావాలకు విలువనిచ్చే నాయకత్వ రకం ఏంటిది అని అడుగుతున్నాడు. ఆప్షన్ చూడండి. నిరంకుశ, జోక్యరహిత, ప్రజాస్వామ్య, సార్వభౌమత్వ. ఆన్సర్ వచ్చి ప్రజాస్వామ్య. ప్రజాస్వామ్యంలో సమూహంలో సభ్యుల అభిప్రాయాలను, వాటి భావాలకు విలువ ఇస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, తనలోని ప్రేరకాలను లేదా లోపాలను ఇతరులకు ఆపాదించడం క్రింది రక్షాతంత్రానికి ఉదాహరణ. ఆప్షన్స్: ఉదాత్తీకరణ, దమనం, ప్రతిగమనం, ప్రక్షేపణం. ఆన్సర్ వచ్చి ప్రక్షేపణం. నెక్స్ట్ క్వశ్చన్, థర్స్టన్ రచించిన ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ అనే గ్రంథంలో పేర్కొనబడిన మానసిక సామర్థ్యాల సంఖ్య ఎంత? ఆప్షన్స్: 2, 7, 8, 10. ఆన్సర్ వచ్చి 7. నెక్స్ట్ క్వశ్చన్, రసాయన శాస్త్రంలోని అంశాలు మరియు
ఎలక్ట్రాన్ల గురించిన జ్ఞానము ఆధునిక భౌతిక శాస్త్రం అభ్యసించేందుకు తోడ్పడితే ఈ రకమైన అభ్యసన బదలాయింపుకు సంబంధించిన సిద్ధాంతం. ఆప్షన్స్: సాధారణీకరణ సిద్ధాంతం, సమరూప అంశాల సిద్ధాంతం, ఆదర్శాల సిద్ధాంతం, సమగ్రాకృతి సిద్ధాంతం. ఆన్సర్ వచ్చి సమరూప అంశాల సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్: ఇవి భావనలను అభ్యసించే పద్ధతులు. ఆప్షన్స్: ఏ ఆవిష్కరణ, బి పోలికలు భేదాల ద్వారా, సి ఉదాహరణ ద్వారా, డి పదాల ద్వారా. ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్: ఈ క్రింది ఇవ్వబడిన బ్రోనర్ సిద్ధాంతంలోని ఒక ముఖ్య అంశం క్రియాత్మక, చిత్ర ప్రతిమ, ప్రతీకాత్మక క్రమశ్రేణి పద్ధతులను కలిగి ఉంటుంది. ఆప్షన్స్: ప్రేరణ, బోధనా క్రమం, ఆవిష్కరణ అభ్యసనం, అంతర్బుద్ధి చింతన. ఆన్సర్ వచ్చి బోధనా క్రమంలో క్రియాత్మక, చిత్ర ప్రతిమ, ప్రతీకాత్మక ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్: చందు 10 అర్ధరహిత పదాలను 9 ప్రయత్నాలలో నేర్చుకున్నాడు. వారం తరువాత మరలా అవే పదాలను 6 ప్రయత్నాలలో నేర్చుకున్నాడు. చందు పొదుపు గణన ఎంత? ఆప్షన్స్: 50, 33.3, 25, 10. చూడండి, చందు అనే అతను మొదట 10 పదాలను 9 ప్రయత్నాలు నేర్చుకున్నాడంట. తర్వాత 6 ప్రయత్నాల్లోనే నేర్చుకున్నాడంట. పొదుపు గణనకి సూత్రం: అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. ఇక్కడ అసలు ప్రయత్నాలు అంటే ఏంటి? మొత్తం 9 ప్రయత్నాలు. 9 మైనస్ పునరభ్యసన అంటే సెకండ్ టైం ఎన్నిసార్లు వచ్చింది? 6 టైమ్స్. 9 మైనస్ 6/9. దీన్ని 100తో మల్టిప్లై చేయాలి. ఇంటూ 100. 9 మైనస్ 6 అంటే ఎంత? 3. 3/9 ఇంటూ 100. 3 వచ్చి 9 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 3 టైమ్స్ అనమాట. 3 3 9 కదా. అప్పుడు ఏమవుతుంది? రిమైనింగ్ 100/3. 3 అనేది 100లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 33.3. ఆన్సర్ వచ్చి 33.3. నెక్స్ట్ క్వశ్చన్: అభ్యసనం అంటే అనుభవం ద్వారా, శిక్షణ ద్వారా జీవి ప్రవర్తనలో జరిగే పరివర్తన అని చెప్పినవారు. ఆప్షన్స్: క్రో అండ్ క్రో, స్కిన్నర్, గేట్స్, స్మిత్. కరెక్ట్ ఆన్సర్ గేట్స్. నెక్స్ట్ క్వశ్చన్: క్రింది వాణిలో విద్యార్థుల అభ్యసనాన్ని ప్రభావితం చేసే సాంఘిక కారకం కానిది. ఆప్షన్స్: ఒత్తిడి, అనువంశికత, సాంఘిక పరిపక్వత, వివక్షత. ఆన్సర్ వచ్చి అనువంశికత. నెక్స్ట్ క్వశ్చన్: నవ్యత, తరచుదనం, పునర్వర్తిత సూత్రాలు అంతర్లీనంగా ఉన్న అభ్యసన సూత్రం. ఆప్షన్స్: సంసిద్ధత నియమం, ఫలిత నియమం, అభ్యాస నియమం, సామీప్యత నియమం. ఆన్సర్ అభ్యాస నియమం. నెక్స్ట్ క్వశ్చన్: ప్రేరణకు సంబంధించి సరి అయినది కాని ప్రవచనం, అంటే ప్రేరణకు సంబంధించి సరికాని ప్రవచనం ఏది అని అడుగుతున్నాడు. ఆప్షన్ చూడండి: ప్రేరణ అభ్యసనానికి రాచబాట, ప్రేరణ అభ్యసన వేగాన్ని నిరోధిస్తుంది, ప్రేరణ గమ్యం వైపు నడిపించే ప్రక్రియ, ప్రేరణ వ్యక్తి అవసరాలతో ముడిపడి ఉంటుంది. సరికాని ప్రవచనం అన్నాడు. ఆన్సర్ చూడండి: ప్రేరణ అభ్యసన వేగాన్ని నిరోధిస్తుంది. కరెక్ట్ ఆన్సర్ ప్రేరణ అభ్యసన వేగాన్ని నిరోధిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్: నిష్పాదనను మదింపు చేయడంలో ఇమిడి ఉన్న రంగం. ఆప్షన్స్: జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం, సాంఘిక రంగం. కరెక్ట్ ఆన్సర్ వచ్చి జ్ఞానాత్మక రంగం. నెక్స్ట్ క్వశ్చన్: ప్రత్యక్ష ప్రక్రియలోని 5 దశలలో మొదటి దశ. ఆప్షన్స్: ఉద్దీపన ఎన్నిక, ఉద్దీపనల స్వీకరణ, ప్రతిస్పందన, నిర్వహణ. ఆన్సర్ వచ్చి ఉద్దీపనల స్వీకరణ. నెక్స్ట్ క్వశ్చన్: హెర్బార్ట్ ప్రకారం పాఠ్య పథకంలో మొదటి సోపానం. ఆప్షన్స్: సమర్పణ, ప్రణాళిక, సన్నాహం, సంసర్గం.
కరెక్ట్ ఆన్సర్ వచ్చి సన్నాహం. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీఈ 2009 ప్రకారం బడి బయట పిల్లలుగా ఈ వయసు వారిని పరిగణిస్తారు. ఆప్షన్స్ 3 నుంచి 10 సంవత్సరాలు, 6 నుంచి 14 సంవత్సరాలు, 6 నుంచి 18 సంవత్సరాలు, 3 నుంచి 18 సంవత్సరాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి 6 నుంచి 14 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యసన వైకల్యం అనే భావనను పరిచయం చేసినది. ఆప్షన్స్ కిర్క్, పార్కర్, జాన్సన్, మార్లాండ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి కిర్క్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో ఓఈఆర్ఎస్కి చెందనిది. ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక విద్యార్థి తన డిగ్రీ పూర్తి చేసిన తర్వాత తగిన వృత్తి ఎంపిక కొరకు కావలసిన మార్గదర్శకత్వం. ఆప్షన్స్ వ్యక్తిగత, ఔద్యోగిక, విద్యా సంబంధిత, నిర్దేశిక. క్వశ్చన్ చూడండి, వృత్తిని ఎంచుకోవడం కోసం కావలసిన మార్గదర్శకత్వం ఏంటిది? ఆన్సర్ వచ్చి ఔద్యోగిక. నెక్స్ట్ క్వశ్చన్, టర్నర్ సిండ్రోమ్ వల్ల అవకాశం ఉండే వైకల్యం. ఆప్షన్స్ శ్రవణ వైకల్యం, దృష్టి వైకల్యం, మరగుజ్జుతనం, అభ్యసన వైకల్యం. కరెక్ట్ ఆన్సర్ వచ్చి అభ్యసన వైకల్యం. టర్నర్ సిండ్రోమ్ వల్ల అభ్యసన వైకల్యం అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 1 బైట్ విలువ. ఆప్షన్ చూడండి, 1024 బిట్స్, 1048 బిట్స్, 64 బిట్స్, 8 బిట్స్. ఆన్సర్ వచ్చి 1 బైట్ విలువ 8 బిట్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఎంహెచ్ఆర్డి పేరును విద్యా మంత్రిత్వ శాఖగా మార్చమని సిఫార్సు చేసిన కమిటీ. ఆప్షన్స్ మొదలియార్, కొఠారి, ఎన్ఈపి 1986, కస్తూరి రంగన్. కరెక్ట్ ఆన్సర్ కస్తూరి రంగన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫిట్ ఇండియా కార్యక్రమ ఉద్దేశం. ఆప్షన్స్ పరిశోధన, హాజరు పెంపుదల, శారీరక ఆరోగ్యం, పరీక్షలకు సన్నద్ధత. కరెక్ట్ ఆన్సర్ వచ్చి శారీరక ఆరోగ్యం.